సో అందరు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు హెచ్సిటీ ప్రాజెక్టు, హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. దీనివల్ల ఇప్పుడు మనం చూస్తున్న కేబీఆర్ చుట్టూ చూస్తున్న కంజెషన్ను చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా 7 ఫ్లైఓవర్స్ వస్తావు, 7 అండర్ పాసెస్ వస్తావు. మొత్తం ఇది ఉన్న 5 కిలోమీటరు బాగా ఈజీగా పబ్లిక్గా మూమెంట్ కావడానికి చాలా యూస్ఫుల్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కేబీఆర్ పార్క్ చుట్టూ 6 మేజర్ జంక్షన్స్ ఉన్నాం. మనకు క్యాన్సర్ హాస్పిటల్ది, మన ఎన్టీఆర్ భవను, అగ్రసేన్ ఐలాండు, అట్లానే ఫిలిం నగరు, రోడ్ నెంబర్ 45 అండ్ లాస్ట్లీ జూబ్లీ చెక్ పోస్ట్. సో ఇట్లా మేజర్ జంక్షన్స్ ఉన్నాం. ఈ ఒక ప్రాజెక్ట్ వల్ల మనకు చాలా అంటే చాలా లాభం ఉంటుంది. మన కంజెషన్ తగ్గిపోతుంది, మన ట్రాఫిక్ ఫ్లో ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. అట్లానే అందరు కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ మూమెంట్స్ ఉంటుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ ఈస్ట్ కారిడార్ కనెక్టివిటీ కూడా బాగా అంటే బాగా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. చాలా సాఫ్గా కూడా పబ్లిక్ మూవ్ కావచ్చు. దీనివల్ల కూడా పొల్యూషన్ కూడా చాలా తగ్గిపోతుంది, ఫ్యూయల్ సేవింగ్స్ అవుతావు, ట్రావెల్ టైము తగ్గిపోతుంది, మన వీల్స్ పైన ఉన్న టైం కూడా చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ టైం కూడా చాలా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే చాలాసేపు మనం అందరు కూడా రోడ్డు పైన ఉండడం వల్ల మన పిల్లలకి, మన ఫ్యామిలీ కూడా మనం కేటాయించాల్సిన సమయము చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో డెఫినెట్లీ ఈ ఒక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వల్ల అది కూడా చాలా గణనీయంగా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. సో ఈ ఒక్క వల్ల చాలా అంటే చాలా లాభం ఉంది. మనము గత ఒక 3 నెలల నుంచి మనము 2 సారి ట్రయల్ రన్ చేయడం జరిగింది. ట్రయల్ రన్లో పబ్లిక్ అందరూ కూడా బాగా అంటే బాగా సహకరించారు. కొంత మనం కూడా ఎక్కడెక్కడ మన కంజెషన్ కావచ్చు, లేదంటే ఇబ్బంది కావచ్చు, ప్రజలు కూడా మూమెంట్ స్లో కావచ్చు, అన్నీ కూడా ఐడెంటిఫై కావడం జరిగింది. మనము ఫస్ట్ ట్రయల్లో 5th ఏప్రిల్ రోజు చేయడం జరిగింది. తర్వాత అప్పుడు 3 గంటలు చేస్తే ఏప్రిల్లో మనము జూన్లో 6 గంటలు చేయడం జరిగింది 21/6కి. సో దీనివల్ల కూడా పబ్లిక్ కూడా ఒక ఓరియంటేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఈ ఒక కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక 1 వే కావడం జరుగుతుందని చెప్పి. సో ఆల్రెడీ మనం ఈ ట్రయల్ రన్లో కూడా కొన్ని సాంకేతిక సమస్యలను కూడా గుర్తించాము. అప్పుడు మనము, మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మన జోనల్ కమిషనర్ గారు, మన జాయింట్ సిపి డేవిస్ గారు, కాజల్ అందరూ కూడా కలిసి స్టేక్ హోల్డర్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళది, మన కన్సల్టెంట్స్ అందరూ కూడా కలిసి ఎక్కడెక్కడ ఏం చేయవచ్చు అని చెప్పి ఒక మన నిర్ధారం చేసుకుని అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి ఈ ఒక 2-3 నెలల మనము కసరత్తు చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఈ ఒక ప్రాజెక్ట్లో దాదాపు 110 పిల్లర్స్ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనము ఈ ఒక ట్రయల్ రన్లోనే ఆల్మోస్ట్ 15 పిల్లర్స్కి గ్రౌండ్ చేయడం జరిగింది. ఈ 15 పిల్లర్స్ వల్లనే కొంత మనకు ఇబ్బంది అయింది, బట్ పబ్లిక్ బాగా సహకరించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ కమిషనర్ తరఫు నుంచి, నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పబ్లిక్ అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో దీనివల్ల ఈ ఒక్క ప్రాజెక్ట్ చేయడం వల్ల మన క్యారేజ్ వే కూడా ఇంకా వచ్చే రోజు మనము 18th రోజు ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. క్యారేజ్ వే కూడా తగ్గిపోతుంది. ఇప్పుడున్న క్యారేజ్ వేకు ఆల్మోస్ట్ మనము 40 ఈ వర్క్స్కి 45% కన్జ్యూమ్ కావడం జరుగుతుంది. అంటే మీకు ఆ క్యారేజ్ వే 55% మిగిలిపోతుంది. సో దానివల్ల మనకు 2 వైపు పోయే ట్రాఫిక్ ఇప్పుడు ఒక వైపు కొన్ని చోట్ల డబల్ కావచ్చు, కొన్ని చోట్ల సింగిల్ కావచ్చు, దానివల్ల కూడా మనకు చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. సో ఈ ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు మనకు చాలా అంటే కంజెషన్ రావచ్చు, డిలేస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని చోట్ల మనము కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కూడా ఉన్నాం. సో వాల్యూమ్ కూడా ఈ ఒక స్లో డౌన్ వల్ల కూడా కొంత
వాల్యూమ్ కూడా పెరగవచ్చు. సో ఇప్పుడే మనం చూస్తున్నాను, బికాజ్ మనము ఈ యొక్క 15 పిల్లర్స్ గ్రౌండ్ చేసినప్పుడు కూడా చాలా మనం ఇబ్బంది చూడడం జరిగింది. సో మనం వచ్చే రోజు ఈ యొక్క స్మూత్ ఇంప్లిమెంటేషన్ కోసము మనము దాదాపు 10 చోట్ల 10 లొకేషన్లో లేన్ మార్కింగ్స్ చేయడం జరిగింది. సో అక్కడ లేన్ చేంజర్స్ కూడా ఉన్నావు, దాన్ని పబ్లిక్ అందరూ కూడా చూసుకొని మనము పోవాల్సి వస్తుంది. అట్లనే మనము మా వైపు నుంచి కూడా మనము ఈ డైరెక్షనల్ ప్లస్ ట్రాఫిక్ సైనేజెస్ అట్ స్ట్రాటజిక్ పాయింట్స్లో ఎక్కడెక్కడ మనకు ఈ మూమెంట్ చేయాలనేది పబ్లిక్ కూడా తెలియపరచడానికి కూడా మనము మన సైనేజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వైపు నుంచి ఇప్పుడు మనము 2 షిఫ్ట్లో మనము ఉద్యోగం చేస్తున్నాం ట్రాఫిక్ పోలీసు. ఇప్పుడు మనం వచ్చే రోజు 4 షిఫ్ట్లో మనము షిఫ్ట్ చేయడం వస్తుంది. సో 4 షిఫ్ట్లో మన ట్రాఫిక్ సిబ్బంది ఇంకా కష్టపడతారు. రాత్రి పగలు 24 అవర్స్ ట్రాఫిక్ పోలీస్ విల్ బీ ఆన్ డ్యూటీ. సో దానికి తగ్గట్టుగా మనం కూడా మన మ్యాన్ పవర్ కేటాయించడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని వసతులు కూడా మనము కల్పించడం జరిగింది. సో ఎందుకంటే ఇది కొన్ని రోజు ఇబ్బంది కావడంతో మన గైడ్ చేయడానికి కమ్యూటర్స్కి, మన వెహికల్ ఓనర్స్కి, వెహికల్ ఎవరు డ్రైవర్స్ అందరూ కూడా అసిస్ట్ చేయడానికి ఇంకా 4 షిఫ్ట్ డ్యూటీలో మన ట్రాఫిక్ సిబ్బంది పని చేయడం జరుగుతుంది. అట్లానే కన్సర్న్డ్ యాప్స్ ఏమేమి ఉన్నావు మీకు అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది. మనము ఈ గూగుల్ కావచ్చు, మ్యాప్ మై ట్రిప్ వాళ్ళు, మ్యాప్ మై ఇండియా వాళ్ళు కావచ్చు, కొన్ని యాప్స్ వాళ్ళతో కూడా మనము మాట్లాడి వాళ్ళు కూడా ఈ యొక్క ఏమేమి చేంజెస్ వస్తావో అది కూడా వాళ్ళకి తెలియపరిచాను. వాళ్ళు కూడా ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ కమ్యూటర్స్కి ఎవరెవరు డైలీ ట్రావెల్ చేస్తారు, ఈ రోడ్స్ యూజ్ చేస్తారు, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా అంటే బాగా యూజ్ కావడం జరుగుతుంది. అట్లానే మన ICCC నుంచి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా 24 అవర్స్ మన సిబ్బంది అక్కడ ఉంది, మానిటర్ జరుగుతుంది, ఎక్కడెక్కడ కంజెషన్ అవుతుంది, ఏమవుతుంది అని చెప్పి చూసుకోవడానికి కూడా. అట్లానే ఆ చుట్టుపక్కల ఉన్న CCTV నెట్వర్క్ కూడా మనము అప్ చేయడం జరిగింది, సో దట్ వీ కెన్ గెట్ ది లైవ్ ఫీడ్స్. అట్లానే మనము డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. 2 డ్రోన్స్ని పెట్టేసి కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంది, ఏం చేయాలనే పైన కూడా మనము కంటిన్యూస్గా మనము మానిటర్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు రియల్ టైం అసెస్మెంట్ చేయవచ్చు, ఏం చేయవచ్చు అనే పైన కూడా మనము డ్రోన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఇనిషియల్ పీరియడ్లో మనకు కొంచెము కంజెషన్ కావచ్చు. అప్పుడు రెగ్యులర్లీ మన GHMC కమిషనర్ గారు, మనము మెగా వాళ్ళు, ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనము అన్ని చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది గత 4 నుంచి ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి మన లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు, GHMC, TG, SPDCL వాళ్ళు, అట్లానే వాటర్ వర్క్స్, HMWS వాళ్ళు, ప్లస్ అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, TSRTC ఆఫీషియల్స్, చాలామంది IT ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ తిరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా ICA వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అట్లానే మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళతో కూడా ఈ కంటిన్యూస్గా కోఆర్డినేషన్ చేసేసి పబ్లిక్కి, కమ్యూటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మా వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి, GHMC తరపు నుంచి అందరూ కూడా ఎవరెవరు మన ఈ ఒక రోడ్ యూజర్స్ ఉన్నారు, కమ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎట్లా మనకు గతంలో 2 రోజులు సహకరించారు, వచ్చే రోజు కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్లీజ్ వాచ్ అవర్ అడ్వైజరీస్. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క అడ్వైజర్ని చాలా చూస్తున్నాను. మనము ట్రాఫిక్ నుంచి ఇస్తుంటాను, సైబర్ క్రైమ్ గురించి ఇస్తున్నాను, చాలా రకాలు ఇస్తున్నాం, కానీ పబ్లిక్ ఇంకా కొంచెం చూడడము తక్కువ ఉందనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇది ఎందుకంటే చాలా కీలకమైన ఘట్ట, ఎందుకంటే అందరూ కూడా ట్యూన్ కావాలి, ఇది 1 వే అనేది. సో మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు మా ఇచ్చే అడ్వైజరీస్ రోజు కూడా మారుతుంటుంది, డైనమిక్ ఉండడం వల్ల ప్లీజ్ వాచ్ అవర్ అడ్వైజరీస్. మనం రెగ్యులర్గా మన జాయింట్ CP గారు అడ్వైజ్ ఇస్తుంటారు, ఆ అడ్వైజరీని కూడా మీరు ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మీ యొక్క ట్రావెల్ ప్లాన్ కూడా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోండి. మీరు అంతకుముందు ½ అన్ అవర్ ముందు బయలుదేరుతుంటే ఒక 10 నిమిషాలు అడ్జస్ట్ అయ్యేదాకా మీకే తర్వాత తెలుస్తుంది ఏ రోడ్లో పోతే ఎట్లా ఉంటుంది, ఏ రోడ్ పోతే మనం దగ్గర పోవచ్చు అనేది. మీరు ప్లీజ్ ప్లాన్ యువర్ జర్నీస్ ఇన్ అడ్వాన్సు. అట్లానే మనము ఎక్కడెక్కడ రూట్స్ చేంజెస్ ఇచ్చాను, అక్కడ డెసిగ్నేటెడ్ రూట్స్ అది కొంచెం ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. మార్కింగ్స్ ఉన్న లేన్ మార్కింగ్స్, ట్రాఫిక్ సైనేజెస్ కూడా పెట్టడం జరిగింది. అది ఇంకా 2-3 డేస్లోనే మనం పెడతాను, అక్కడంతా చెప్తాను. షార్ట్లీ ఇట్ విల్ బికమ్ 1 వే అని చెప్పి మనం రాయడం జరిగింది. ఇది తర్వాత 18th కదా, తర్వాత చూసుకుంటానని చెప్పి ఆ ఒక ఆలస్యం వద్దు.
ఇప్పటి నుంచే మీ మైండ్ ట్యూన్ చేసుకోండి, ఇది వన్ వే అయిపోతుంది. వన్ వే కావడం వల్ల మీకు కొంత ఇబ్బంది కావచ్చు, కొంతమంది కూడా సరళం కావచ్చు, కొంతమందికి ఈజీ కూడా పోవచ్చు. మనం చూసిన ప్రకారం వన్ వే చేస్తే ఇంకా ట్రావెల్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం అక్కడ మన ఎన్ఎఫ్సిఎల్ నుంచి కొంచెం ఇక్కడ ఇబ్బంది కావచ్చు, కానీ ఒకసారి కేబీఆర్ ఎంటర్ అయిపోతే మీకు బాగా ఈజీగా వెళ్ళిపోతారు. వన్ వే కావడంతో ఈజీగా మూమెంట్ ఉంటుంది. సో కొంచెం దూరం అనిపించవచ్చు కానీ బట్ ఇట్ విల్ బీ ఈజీ. సో వచ్చే రోజు ఇంకా ఈ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా చాలా లైఫ్ కూడా బాగా ఈజీ అయిపోతుంది. అట్లానే మనము ఈ ఒక్క ఏరియాలో అందరు కూడా తెలుసు చాలా మేజర్ హాస్పిటల్స్ ఉన్నాం, దాదాపు 10 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాం. సో చాలా అంబులెన్స్ మూమెంట్ ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా అంబులెన్స్ మూమెంట్ కనిపించినప్పుడు వాళ్ళు పక్కనే జరపాలి ఉన్న క్యారేజ్ వేలో, లేదంటే వాళ్ళకు వే క్రియేట్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్స్ ఉన్నాం, చాలా పేషెంట్స్ ఇక్కడ తిరుగుతుంటారు. సో ఈ ఒక్క ఈజీ అంబులెన్స్కి మనము దారి ఇవ్వాలని చెప్పి నేను పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. అట్లానే ఇది ఒక చాలా మన లంగ్, ఇది కేబీఆర్ పార్క్ అనేది చాలా అందరు కూడా ఒక లంగ్ స్పేసు, చాలామంది అక్కడ వాకింగ్ వస్తుంటారు మార్నింగ్ ఈవినింగ్. సో వాళ్ళందరూ కూడా వాకర్స్కి విజిటర్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫాలో వాట్ ఎవర్ అడ్వైజరీస్ వీఆర్ గివింగ్. అట్లానే మనము అడ్వైజరీస్ ఇస్తాను. అట్లానే కొంత ట్రాఫిక్లో కూడా ఈ అరేంజ్మెంట్స్ కూడా కొంచెము రివైజ్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ఈ ఒక్క వన్ వే చేసినప్పుడు కొంచెం అక్కడక్కడ సంధి నుంచి రాంగ్ సైడ్ కాకుండా అందరు కూడా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను మీరు. ఎందుకంటే వన్ వే ఉండడంతో చాలా ఫాస్ట్గా వెహికల్ వెళ్ళిపోతుంటావు, మీరు అపోజిట్ డైరెక్షన్లో వచ్చి మళ్ళీ నష్టం కావద్దని చెప్పి నేను పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. అట్లానే నైట్లో వెహికల్ మూమెంట్ తక్కువ ఉంది, మనం పోవచ్చు అని చెప్పి డోంట్ డూ ఎనీ ర్యాష్ డ్రైవింగ్, బీ కేర్ఫుల్. అట్లానే కొన్ని చోట్ల కూడా రంబర్ స్టిక్స్ పెట్టడం జరుగుతుంది, దానివల్ల కూడా కొంత మీకు ఇబ్బంది కావచ్చు. సో దాన్ని చూసుకొని మీ ఒక ట్రావెల్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మనము ఎక్కడెక్కడ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు కంటిన్యూస్గా 24/7 సీసీటీవీ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్లో మనము మానిటర్ చేయడం జరుగుతుంది. చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ విల్ కీప్ సపరేట్ టీమ్స్ టు ఐడెంటిఫై దిస్ రాంగ్ సైడ్ డ్రైవింగ్స్. సో పబ్లిక్ అందరు కూడా ఇది 18th రోజు నుంచి మనము ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. 18th మార్నింగ్ 6 o'clock నుంచి ద క్లాక్ స్టార్ట్స్ ఫర్ ది వన్ వే. సో పబ్లిక్ అందరు కూడా అంతకుముందు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్కి, జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి అందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను.